నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచిలో రాజుగారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ రాజుగారు. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ చూపిస్తున్నారు మాకు? ఈ రోజు మష్రూమ్ తో ఒక డిఫరెంట్ డిష్ చేస్తానండి. ఓకే. మష్రూమ్ కొబ్బరి పాలకూర. మష్రూమ్ కొబ్బరి పాలకూర. అవునండి. సో కమ్మకమ్మగా ఉంటుంది. కమ్మకమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకే. మష్రూమ్ కొబ్బరి పాలకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ కొబ్బరి పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ½ కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మష్రూమ్స్ ఎప్పుడు తీసుకున్నా కొంచెం ఫ్రెష్ గా ఇలా కొంచెం మనకు వైట్ కలర్ లో ఉండేవి తీసుకోవాలండి. అలాగే ఎక్కడైతే కాడ దగ్గర మనకు ఓపెన్ కాకుండా ఉంటే ఇంకా చాలా ఫ్రెష్ అనమాట. సో ఎలాగైతే అది ఇంకా మనకు రోజులు గడిచిపోతూ ఉంటే, సో ఇక్కడ నుంచి కాడ నుంచి ఈ పైన ఉన్న ఈ అంబ్రెల్లా షేప్ లో ఉంది కదా, అది అలా విడిపోయి దాని కింద నల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ నల్లగా ఎక్కువ ఫామ్ అయితే మనం దాన్ని వాడకపోవడం మంచిది. ఓకే. సో తీసుకున్న తర్వాత కూడా కంపల్సరీగా గోరువెచ్చటి నీటిలో వీటిని మనం బాగా కడిగేసుకొని కాసేపు నానేసి కడిగేసి పైన కొంచెం దుమ్ము ధూళి ఉంటుంది, సో అలా క్లీన్ చేసుకొని వాడుకోవాలి ఎప్పుడైనా కానీ. సో సైజుని బట్టి మనం చేసుకునే డిష్ని బట్టి సో ఈ సైజ్ మనకు సరిపోతుందండి. సో ఇప్పుడు మనకు మార్కెట్లో విరివిగానే దొరుకుతున్నాయి, అన్ని సూపర్ బజార్లో, మామూలు కూరగాయల షాపుల్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి. ఓకే. సో ముందుగా ఆయిల్, సో కొద్దిగా, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అండి డిష్ మనం. ఓకే. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో బేసిక్గా కొబ్బరి పాలు ఒకటి కొంచెం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా మిగతావన్నీ ఆల్మోస్ట్ చాలా సింపుల్ మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండే పదార్థాలే. కొబ్బరి పాలు ఒకటి మనం అంటే ఇంట్లో కొబ్బరి చిప్పులు లేకపోతే మార్కెట్ నుంచి మనకు పాలు కూడా ఈజీగానే దొరుకుతున్నాయి, అవి వాడేసుకోవచ్చు. సో పోపు దినుసులు అంటే ఖాళీ జీలకర్ర రావాలండి. సో పప్పులు ఏం అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ మనం కారపొడి వాడట్లేదు, మనకు పచ్చిమిరపకాయలు. అది మనకు ఎంత ఘాటు కావాలనేది దాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో ఇక్కడ కొంచెం లైట్గా నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. సో లైట్ మనకు ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. సో అది కూడా అక్కర్లేదు, మీరు చెప్పినట్టు కొంచెం వైట్ కలర్లో ఉంటే అనుకుంటే పసుపును కూడా లేకుండా మనం డైరెక్ట్గా మిగతా అంటే పసుపు ఒకటి దీంట్లో లేకుండా చూసుకుంటే మనకు వైట్ కలర్లో వచ్చేస్తుంది గ్రేవీ అంతా కూడా. మష్రూమ్స్. సో బేసిక్గా మష్రూమ్ కూడా మనకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి డిషెస్ మనము తక్కువ టైంలోనే ఫినిష్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామని. సో కొంచెం ఈ ముక్క మనకు ఉడికితే అప్పుడు మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలలో వదిలేసేద్దాం. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజుగారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఎక్కువ దూరం నడవడం వల్ల, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల పాదాలు కాస్త అలసటకు లోనై పాదాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక పెద్ద బంతి తీసుకుని పాదం మధ్యలో ఉంచుకుని దాని మీద పాదం పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉన్నట్లయితే కాస్త పాదాలకి రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల రిలాక్సేషన్ దొరుకుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజుగారు? ఓకేనండి. ఓకే. సో ముక్క కొంచెం మనకు చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు కొబ్బరి పాలు, సో పాలు వేగానే మంచి స్మెల్ వస్తుంది మనకి కొబ్బరి.
సో పాలకూర చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మరీ ముద్దురు కాకుండా మన కొబ్బరి సో కొంచెం లేతగా ఉంటాయి. అలాంటి దాంట్లో ఇంకా మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఆ కమ్మదనం అనేది బాగుంటుంది. అలాగే దీంట్లో కావాల్సిన మనం కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం నువ్వుల పొడి కానీ లేదా పల్లీల పొడి ఇలాంటివి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ కొబ్బరి ఆ కాంబినేషన్ మామూలుగా మనం మసాలాలో ఎక్కువ వాడుతూ ఉంటాం కాంబినేషన్ లో, ఎండు కొబ్బరి నువ్వులు, ఎండు కొబ్బరి పల్లీలు. సో అలా కొంచెం ఆ ఫ్లేవర్ మారుతుంది, బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా ఇలా చేసుకునే బదులు అప్పుడప్పుడు కొంచెం ఆ చిన్న చేంజింగ్ ఇస్తే మనకు డిష్ టోటల్ గా మనకు ఆ టేస్ట్ అనేది మారుతుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి వేసాను. సో కొబ్బరికి కాంబినేషన్ బాగుంటుందండి. సో కొద్దిగా కొత్తిమీర. కొంతమంది ఇట్లా అప్పుడప్పుడు జీరా రైస్ కానీ సో జింజర్ రైస్ సో ఒక పర్టికులర్ ఒక ఫ్లేవర్ ఎక్కువ దాంట్లో తెచ్చినట్టు రైస్ ఐటమ్ చేసుకుంటుంటారు కదా, సో దాంట్లో కూడా బాగుంటుంది. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే దీంతో కొంచెం కమ్మగానే ఉంటుంది, స్పైసీగా లేకుండా. సో ఏదైనా కొంచెం అలా మసాలా రైస్ లాంటివి చేసుకున్నప్పుడు ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఆ స్మెల్ చూసేసి కేరళ వాళ్ళు కొన్ని డిష్లు చేస్తాం కదా, కొబ్బరి నూనె వేసేసాం. సో అలా స్మెల్ అలా వస్తుంది. ఓకే, మష్రూమ్ కొబ్బరి పాలకూర రెడీ అండి. మష్రూమ్ కొబ్బరి పాలకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కొబ్బరి పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కొబ్బరి పాలకూర రెడీ. మష్రూమ్ కొబ్బరి పాలకూర తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, మష్రూమ్ కూడా బాగా ఉడికించాం కదా దాంట్లో. ఫుల్ జ్యూసీగా అయిపోయింది. ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ దీంట్లో మనకు చాలా తెలుస్తుంది. సో ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా కొంచెం లైట్ గా తెలుస్తుంది మనకు. అవును, మరి అంత మైల్డ్ గా ఏం లేదు. అంటే ఆ మాత్రం ఉంటేనే మనకు దేంట్లోకైనా తీసుకుంటే కూడా బాగుంటుందండి. మరి కమ్మకమ్మగా ఉంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాలి, తినలేము. సో బాగుంది ఐడియా. అంటే కొబ్బరి పాలతో అంటే కొంచెం ఎక్కువ స్పైసీగా ఇలా మసాలా టైప్ లో ఇష్టపడని వాళ్ళకి ఇలా మష్రూమ్ ని మైల్డ్ గా చేసుకొని తింటే బాగా నచ్చుతుంది. సో మరి చూసారు కదండి వాళ్ళ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఇలా కొబ్బరి పాలతో మష్రూమ్ కాంబినేషన్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే గుండెకి సంబంధించిన సమస్యలు, గుండెపోటు లాంటి సమస్యలు మనం చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో 25 ఏళ్ల వయసులో కూడా గుండెకి సంబంధించి చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి గుండె ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అలాగే పీచు ఎక్కువగా ఉన్నటువంటి, ఆయిల్ లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ కపుల్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి టేస్ట్ వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? సరిత అండి. సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ కాచిగూడ నుంచి వస్తున్నాను. కాచిగూడ. ఏమైనా వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. ప్రస్తుతానికి హౌస్ వైఫేనా? ఓకే. హలో అండి. మీ పేరేంటి? నా పేరు రాజ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ అండి, స్టేషనరీ షాప్ నాది. స్టేషనరీ షాప్. ఓ, మరి కుకింగ్ ఐడియా ఉందా? ఉందండి. నేను బ్యాచిలర్ గా 10 years హైదరాబాద్ లో ఉన్నాను. ఆ తర్వాత ఫ్యామిలీతో సెట్ అయ్యాను. సో అయితే మీకు వంట బాగా వచ్చారన్నమాట. ఓకే, సూపర్. సో మరి ఫస్ట్ మీరు మొదలు పెట్టేస్తారా? సో ఏమని చేస్తారు? నేను కాజు బటర్ మసాలా చేస్తున్నాను. కాజు బటర్ మసాలా. ఓకే, మరి కాజు బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 2 కప్పులు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన క్యాప్సికం 1, పచ్చి బఠానీలు కొద్దిగా, టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన గసగసాలు 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సరిత గారు స్టార్ట్ చేద్దామా? చేసామండి.
సో ఇది మొత్తం బటర్లోనే చేసుకోవాలండి మనం. బటర్లోనే చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. క్యాషో ఓకే, కొద్దిగా సో బటర్లో ఫ్రై చేసుకోవాలి ఇదంతా. బటర్లో క్యాషో, ఆనియన్, ఓకే, టమాటో ఇవి రోస్ట్ చేసుకొని కొన్ని దాల్చిన చెక్క, గరం మసాలా గింజలు, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాల, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఇంకేమైనా ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, అవన్నీ కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేదాకా చేసి మళ్ళీ దాన్ని ఓకే మిక్సీ పట్టేసేయాలి అంతే. సో ఇవి బాగా రోస్ట్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఓన్లీ ఇవేనా అండి, ఇంకా వీటికి ఏమైనా యాడ్ చేసుకోవాలి? అంతే అండి, ఏం లేదు. కొంచెం బాయికెళ్ళి మిక్సీ అయ్యాక, రోస్ట్ చేశాక, మిక్సీ అయ్యాక గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి అంతే. అంటే అది కూడా పేస్ట్లో యాడ్? పేస్ట్ వేయాలి. ఓకే, అంతే అయిపోయింది. సో ఇవి వేయించుకొని గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి అంతే. ఓకే, ఆఫ్ చేసేయండి. ఓకే, ఒక 2 minutes చల్లగాక మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ తీసుకొని బటర్ వేసి కొంచెం చేద్దాం అది. సో ఇది కాస్త చల్లారాక పేస్ట్ చేసుకుందామా? అవునండి, పేస్ట్ చేసేసుకుంటే ఆల్రెడీ నేను చేసుకొని వచ్చేసాను. ఆల్రెడీ పేస్ట్ చేసేసారా? ఆల్రెడీ పేస్ట్ చేశాను. ఓకే, సో ఇది జస్ట్ మనకి అర్థం అవడానికి ప్రాసెస్ చూపించాను. అవునండి. సో అయితే ఇప్పుడు మనము ఈ టమాటో, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, మసాలా దినుసులు, అండ్ దీంతో పాటు పచ్చిమిరపకాయలు, గసాలు. సో ఈ గసగసాలు ఆల్రెడీ మీరు వేయించి పెట్టేశారు. అవునండి. ఓకే, సో ఇవి యాడ్ చేసి అన్ని కలిపి పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకి ఆ పేస్ట్ మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసారు. ఎస్ ఎస్. ఓకే, సో అయితే మనకి ఇంకా దీంతో పని లేదనమాట. ఓకే, బటర్, ఓకే, కొంచెం గీ, ఒక 2 spoons ఆయిల్. ఓకే, ఓ 3 యాడ్ చేసుకోవాలి. అది కావడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే, టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. బటర్ కదా మెయిన్ మనది ఇంటికి. అప్పుడు కొన్ని ఓన్లీ బటర్తోనే చేస్తారు కదా, మరి పర్లేదా ఇలా గీ అండ్ ఆయిల్? అంటే పిల్లలు గీ తినడానికి ఇష్టపడ్డారు కాబట్టి సో ఇలా వేస్తున్నాను. ఓకే, ఒక గ్రీన్ చిల్లీ, సో కొన్ని పేస్ట్లో కొన్ని డైరెక్ట్, మళ్ళీ క్యాప్సికమ్ కొన్ని. ఇంకా దీంట్లో ఏమి పోపు అలా అవసరం లేదండి, బటర్ మసాలా కదా, అవసరం లేదు. మసాలా దినుసులు కూడా ఏమి అవసరం లేదు, దానికి ఏం అవసరం. కొన్ని గ్రీన్ పీస్, ఓకే, సీజనల్ వెజిటేబుల్ కదా, సో బాగుంటుందని. గ్రీన్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత. ఓకే, కారం వేసి తగినంత పసుపు, పసుపు వేసేసి మిక్స్ చేసుకుని. ఓకే, ఉడకాల మనకు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసేసేయండి. దీంట్లో వాటర్ వేసేద్దాం. కొంచెం వాటర్ వేస్తే కొంచెం క్యాప్సికమ్ అనేది బాయిల్ అయిపోతుందండి, ఉడుకుతుంది. చాలు 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 సరిపోతుంది. ఒక 2 minutes లిడ్ పెట్టేద్దామా? పెట్టేసి. ఇంకోటి ఏంటంటే మేము యాక్చువల్గా హోమ్ ఫుడ్కి ఎక్కువ ఇష్టపడతామండి. బయట ఫుడ్ అస్సలు ఇష్టపడము. తన స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా చూసిందంటే ఇట్టే పసిగట్టేసిందని ఇంట్లో డెఫినెట్ గా చేస్తుంది. బయట ఎప్పుడైనా ఏదైనా వంటకం నచ్చితే చేయడం, మీ రుచిలో చూసి స్పెషల్ గా మీ అయితే అసలు ప్రోగ్రామ్ స్పెషల్ గా అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. టైం అనేది ఏముండదు. బాయిల్ అయింది కదండి, బాయిల్ అయింది కదా, ఇందులో పేస్ట్ వేసేయాలి మొత్తం. సో వంటలు మీకు బాగా ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి, లేకపోతే పెళ్ళైన తర్వాత స్టార్ట్? లేదండి, మా మదర్ చాలా వెరైటీస్ ఫుడ్ చేస్తుంది, తన దగ్గర నేర్చుకున్నాను. కానీ అప్పుడప్పుడు చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ గా చేయడం వచ్చేసింది. ఓకే, ఏదైనా రెసిపీ డౌట్ మంచి వెరైటీస్, చాలా వెరైటీస్ వచ్చండి. అయితే మీకు పెళ్ళైన దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లం అస్సలు నేను ఎంత కష్టపడి చేసుకున్నానో ఇప్పుడు అంతగా ఇష్టంతో తింటున్నాను. వెరీ గుడ్. అంటే యూజువల్ గా చాలా మందికి పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువ వంటలు రావు. మగవాళ్ళేమో ఇలా మీలాగా బ్యాచులర్ గా ఉన్న వాళ్ళకేమో అప్పటికే కొంచెం బాగా వంటల్లో ప్రావీణ్యం వచ్చేస్తుంది కదా. సో చాలా మంది హస్బెండ్స్ మేమే నేర్పించామని చెప్పిన వాళ్ళు చాలా మంది వచ్చారు. సో ఇక్కడ మీ దాంట్లో ఇద్దరికి వంటలు బాగా. మా మదర్ బాగా చేస్తుందండి, మా దగ్గర నేర్చుకున్నాను నేను అన్ని వంటలు. ఆల్ వెరైటీస్ చేస్తుంది, ఇది అదని ఏం లేదు. చైనీస్, పిజ్జా, బర్గర్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఎవ్రీ వెరైటీ చేస్తుంది. పంజాబీ, గుజరాతీ, అన్ని వెరైటీస్ చేస్తుంది మదర్. అయితే మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు అలా వచ్చేసింది. యా. సో ఇప్పుడు ఒక 2 minutes పేస్ట్ వేసాక ఒక 2 minutes దాన్ని కొంచెం కుక్ అవ్వాలి. పన్నీర్ మనం ఏమన్నా ముందు వేయించుకోవటం లేదండి, పచ్చిది పన్నీర్ వేసి కాజు వేసేయడం అంతే. పన్నీర్ తురుములాగా? పన్నీర్ తురుము వేస్తున్నాను. కాజు వచ్చేసి బటర్లో ఫ్రై చేశాను. లాస్ట్ మళ్ళీ ఇది అయిపోయాక కొంచెం కర్రీ అయ్యాక పైనుంచి మళ్ళీ కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్,
సో అయితే కొన్ని జీడిపప్పు పేస్ట్ లో వేసుకొని కొన్ని జీడిపప్పు ఆ పలంగా వేసుకుంటున్నాం. యా దట్స్ ఇట్. ఓకే, వెయిట్ చేద్దాం అయితే ఒక 2 minutes బాయిల్ అవుతే. సో చూద్దామా సరిత గారు ఒకసారి? అయిందండి, చూడండి. ఓకేనా? ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు పన్నీర్. యూజువల్ గా పన్నీర్ బటర్ మసాలా అంటే మనకి పన్నీర్ చక్కగా అట్లా ముక్కలుగా వేస్తారు కదా. అంటే మా వెరైటీ అంటే మా అంటే మామూలుగా అన్ని కాజు అవే ఎక్కువ తింటారు కదా అని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. తురుములా వేస్తే అందులో కలిసిపోతుందని. అలానే మళ్ళీ కాజు. సో ఆల్రెడీ బటర్ లో వేయించి అంటే స్పెషల్ గా మనము రైస్ తోని ప్లస్ చపాతీ అట్లా ఏదైనా ఉంటే దాంతో కూడా ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది. అదేలేండి, కొంచెం పిల్లలకి పీసెస్ అంటే ఈ మధ్యలో తినట్లేదు ఎవరు. చక్కగా ఈజీగా పక్కన పెట్టేస్తారు కదా. గరం మసాలా కొంచెం. మనం ఎక్కడైనా వెరైటీ తింటాం, ఈ వెరైటీ చాలా తక్కువ. సో ఇలా తినడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది మనకు. ఆల్మోస్ట్ ఫంక్షన్కి వెళ్ళిన బటర్ లో. సో ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి. ఎస్. సో రోజు ఇలాగే చకచక వంట చేసేస్తారా? అవునండి, ఫాస్ట్ గా చేస్తాను. డైలీ 3 to 4 వెరైటీస్ కంపల్సరీ. మా 3 to 4 వెరైటీసా డైలీ? బాబోయ్, మీ ఓపిక చాలా. సో నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ వేయాలి. కంపల్సరీ ఉండాల్సిందేనా 4 వెరైటీలు? కంపల్సరీ అండి. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి. ఓహో, కిడ్స్ కి మళ్ళీ వేరే. సో మంచి క్రీమీగా ఉంటుందన్నమాట ఇది మనకి. పిల్లలు అన్నీ తినడానికి ఇష్టపడరు కదా, అన్నీ ఇట్లా చేసిస్తే వాళ్ళు ఇష్టంతో తింటారు. హెల్తీ ఫుడ్ అన్నీ ఆల్ ఇన్ 1 వచ్చేస్తుంది కదా. ఒక 2 minutes లిడ్ పెట్టేస్తే కొత్తిమీర వేసేద్దామండి. వేసి కొంచెం మళ్ళీ పైన గార్నిషింగ్కి మళ్ళీ వేసుకుంటాం. హెల్తీ ఫుడ్ చేస్తానండి. అన్నీ వేసి లిడ్ పెట్టేసి ఒక 2 minutes తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే. మా హస్బెండ్ వచ్చేసి పప్పు సాంబార్ చాలా బాగా చేస్తారు. పప్పు సాంబార్ స్పెషలిస్ట్. చాలా స్పెషలిస్ట్ అండి, చాలా నాకు చాలా ఇష్టం ఆయన చేసి పప్పు సాంబార్. మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు వండించుకుంటారా? అంటే ఎప్పుడైనా మా ఉద్దరు ఇంటికి వెళ్ళేసి వచ్చే వరకు ఆయన చేస్తే డెఫినెట్ గా తింటాను. నేను పర్టికులర్ గా చేయించుకోను మా హస్బెండ్ తో. మీ పేరెంట్స్ అందరు ఇక్కడే హైదరాబాద్? అంతా హైదరాబాదే. మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటామండి. మీరు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ? జాయింట్ గానే ఉంటాం. ఎవరెవరు ఉంటారు మీతో? అత్త, మామ, మరిది, మేము, మా ఆయన. అందరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ మరిది కూడా పెళ్లి అయిపోయింది? ఆయనకి ఇద్దరు బాబులే. మొత్తం మీ ఇంట్లో బాయ్స్? మామూలుగా ఉండదుగా అయితే రచ్చ ఇంట్లో. అందరికి 1.5 year ఏజ్ డిఫరెన్స్ అంతే. ఓహో, సూపర్. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తే బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది, తినడానికి బాగా వస్తుంది. బాగా ఉంది. అంటే సర్వింగ్ ప్లేట్లో తీసుకొచ్చి బౌల్ ఉందా? వైట్ బౌల్. అది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక పైనుంచి గార్నిషింగ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొంచెం కొత్తిమీర. రెడీ అయిందండి కాజు బటర్ మసాలా. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో మరి కాజు బటర్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బటర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక వేయించిన గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న, నెయ్యి, కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, వేయించిన జీడిపప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆపై ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బటర్ మసాలా రెడీ. కాజు బటర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. మంచి టేస్టీగా ఉంది. సూపర్ గా నిజంగా రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. మేము ఇంట్లో అంటే బయటకు వెళ్ళాం కాబట్టి మోస్ట్లీ ఇంట్లో అయినంత వరకు పాసిబుల్ గా రెస్టారెంట్ టేస్ట్ తీసుకొని తిని మీరు అలా ఇంట్లోనే అన్ని తయారు చేసుకుంటారు. ఈ మధ్య మేము కూడా షెఫ్లని అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించేసి రెస్టారెంట్లు 5 star లో ఉండే రెసిపీలన్నీ కూడా మేము ఇక్కడ మా చాలా బాగుందండి అసలు. ఎందుకంటే ఇలా మీరు అన్ని ఇంట్లోనే చేసుకుంటే
సో అందరు ఫ్యామిలీ ఒక చోట కూర్చొని హ్యాపీగా తినేసేయచ్చు. చాలా బాగుందండి నిజంగా. ఈటీవీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మీ ఇద్దరు ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది. సరిత గారు మీరు చాలా టేస్టీగా చేశారు వంట. థ్యాంక్స్ అండి. సో చాలా బాగుంది టేస్ట్ వైజ్ గా ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. రైస్ లో పెట్టుకోవచ్చు మనం, పరాటా, చపాతీ, తందూరి ఏదైనా చేసుకుని ఇంట్లో ఎనీ కాంబినేషన్ బాగుంటుంది. యా సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి పొరపాటుగా చెవుల్లోకి చిన్న చిన్న క్రిములు, కీటకాలు, చీమలు ఇలాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది కంగారు పడిపోతూ నీళ్ళ లాంటివి చెవిలో వేసేయడం, లేకపోతే ఆకుపసర్లు పోసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దీనివల్ల సమస్య మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు చెవి లోపలికి చీమ వెళ్ళిన ఆ ప్రాంతంలో టార్చ్ లైట్ కనుక వేసినట్లయితే చీమ బయటకు వచ్చేస్తుంది. ఓకే, మరి ఒక వంట చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రాజ్ కుమార్ గారు రెడీయా? నేను రెడీ అండి. సో మీరేం వంట చేస్తారు? క్యాబేజీ శనగపిండి కూర అండి. క్యాబేజ్ శనగపిండి కూర. అవునండి. ఓకే, మరి క్యాబేజ్ శనగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ శనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజ్ కుమార్ గారు స్టార్ట్ చేద్దామా? షూర్ మేడం. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. క్యాబేజ్ మీ ఇంట్లో ఇష్టంగానే తింటారా? తినరండి, అందుకే డిఫరెంట్ వెరైటీగా ట్రై చేశాను. ఇది మదర్ చెప్పారు. ఇది మీ మదర్ రెసిపీయా? యా. వెరీ గుడ్. అదే ఎందుకంటే చాలా మంది క్యాబేజ్ స్మెల్ వల్ల కొంచెం తక్కువ తింటారు కదా. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మెల్లిగా కొన్ని పోపు గింజలండి. ఓకే. తర్వాత కొన్ని పచ్చిమిర్చీలు. ఓకే. అలాగే వెంటనే ఉల్లిపాయలు. ఇప్పుడు కారపొడి లేదు కదా, ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. ఓకే. స్పైసీ తక్కువగా ఉంటుంది ఇది. ఓకే. కొంచెం తినడానికి ఈజీగా ఉంటుందండి. ఓకే. ఓకే. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అండి, ఇవి కట్ చేసిన వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే ఓకే ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ కాజు అండి, జీడిపప్పు అండి. ఇది కొంచెం ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇద్దరు మొత్తానికి జీడిపప్పు, ఆవిడ వంటలో కూడా జీడిపప్పు బాగా వేశారు, మీరు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మేడం. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కొంచెం 3-4 లీవ్స్ సరిపోతాయండి ఇవి. ఆ తర్వాత కొంచెం పుదీనా అండి, దీంతో ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఆ తర్వాత ఇది పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెంటనే క్యాబేజీ వేసుకోవాలండి. ఓకే. సో అయితే మీరు 10 years బ్యాచిలర్ గా ఉన్నారా? అవునండి. హైదరాబాద్ లో ఉన్నానండి. హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నాను. 10 years. మీ పేరెంట్స్ అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కదా? లేదండి. ఓ. నేను ముందు బ్యాచిలర్ గా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మమ్మీ డాడీని తమ్ముడిని తీసుకొచ్చాను. ఓహో. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది కామారెడ్డి దగ్గర జంగంపల్లి అండి. జంగంపల్లి. సో మీరు వచ్చి సెటిల్ అయిపోయి తర్వాత వాళ్ళని తీసుకొచ్చేసారు అన్నమాట. మూత పెట్టేద్దామా? 2 minutes లిడ్ పెట్టేసి పసుపు అది ఏమన్నా ఫస్ట్ ఒక 2 minutes పెట్టాక కొంచెం మగ్గుతుందండి అది. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కొంచెం వంట తగ్గిపోయిందా మీకు చేయటం? చాలా తగ్గిపోయింది. అదేలేండి, ఎందుకంటే ఆల్రెడీ మీ మదర్ ఉంటారు, ఇంకా 2 ఆడవాళ్ళు ఉన్నారు. మీ తోడుకోళ్ళు ఏమైనా జాబ్ చేస్తారా? లేదండి, తను కూడా హౌస్ వైఫ్. సో అందరూ హాయిగా ఉంటాం, ఆడుతూ పాడుతూ పనులు చేస్తాం. వంటలు టైం అనేది చాలా తక్కువ తెలుస్తుంది, టైం తెలియదు ఇంకా అసలు. సరదాగా గడిచిపోతూ ఉంటుంది. 4 పిల్లలు, మమ్మీ డాడీ, పెద్దవాళ్ళు. వెరీ గుడ్. ఒకసారి తిప్పుదామా? సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసుకుని. ఓకే. కొంచెం సాల్ట్ అండి. ఓకే. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం మేడం. వాటర్ వేద్దామా? కొంచెం కలుపుకొని కాసేపు లిడ్ పెట్టేస్తే ఇది ఉడికితే కొంచెం క్యాబేజీ కదండి, కొంచెం ఉడకాల్సి వస్తుంది. చూద్దాం మేడం. ఓకే, పర్వాలేదు మేడం. ఓకే. ఒకసారి కలుపుకొని ఇంట్లో శనగపిండి యాడ్ చేద్దాం మేడం. ఆ వెల్లుల్లి అవన్నీ మంచి ఇలా ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి. సో కొంచెం శనగపిండి అండి. సో ఇది మనకు కొంచెం ముద్ద కూరలో వస్తుంది అన్నమాట. ఇది అంతేనండి? అవునండి. కొంచెం కలిపితే తర్వాత పొడి అయిపోతుంది మేడం ఇది.
ఓ ఇది పొడి పొడిలాడుతూ వస్తుందండి. డ్రై అయితే పొడి పొడిగా వస్తుంది. ఓహో అదేలేండి ఈ పొడి కూరలాగా. పొడి కూరలాగా. ఓకే. సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం ధనియా పౌడర్ మేడం. ఓకే. కొంచెం గరం మసాలా అండి. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆ క్యాబేజ్కి పట్టేస్తే కొంచెం రెడీ అన్నమాట. ఓకే మేడం, అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేద్దాము. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తీసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన, తర్వాత కాజూస్తో ఇప్పుడు గీత గారు టేస్ట్ చేసి చూడాలండి. తప్పకుండా. క్యాబేజ్ శనగపిండి కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ శనగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండి, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ శనగపిండి కూర రెడీ. క్యాబేజ్ శనగపిండి కూర తయారీ విధానం చూసారు కదా. సో ఇది టేస్ట్ చేయండి. మీషో తప్పకుండా చూస్తాను రాజు గారు నేను. ఓకే. బాగుంది ఇది కమ్మగా. ఎస్, అంటే బికాజ్ ఆఫ్ మనకి శనగపిండి యాడ్ చేయడం వల్ల క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ, అంటే ఎండింగ్ లో మనం బాగా నములుతున్నప్పుడు అప్పుడు అది మెల్లిగా బయటకు వస్తుంది ఫ్లేవర్. సో స్టార్టింగ్ లో సో ఇలా చేసి పెడితే మీరు చెప్పినట్టు పిల్లలకు కానీ ఎవరికైనా ఈజీగా తినొచ్చు, హ్యాపీగా తింటారు. అంటే చాలా మంది స్మెల్ వల్లే ఎక్కువ దాన్ని ఒక రకంగా ఉంది అన్నట్టుగా పెడతారు కదా. దీంట్లో అంత క్యాబేజ్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియట్లేదు. సో చాలా బాగుంది. సో రెండు బాగా చేశారు. ఒకటి కొంచెం సింపుల్ గా టేస్టీగా ఉంది, ఒకటేమో కొంచెం ప్రాసెస్ అయినా కూడా చాలా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో ఈరోజు ఆబ్వియస్ గా మేడం గారు ఓకే. సో సంఖ్య గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రెండు కూడా బాగున్నాయి, మీది ఇంకొంచెం ఎక్కువ బాగుంది అనమాట. సో సరిత గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్. వెల్కమ్. సో రాజ్ కుమార్ గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఈ గిఫ్ట్ కంటే ఇక్కడికి వచ్చి షో చేయడమే చాలా పెద్ద గిఫ్ట్ అండి అసలు. యాక్చువల్ గా తెలుగు రుచి రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు అసలు. మా హస్బెండ్ కి యాక్చువల్లీ టీవీ కూడా రావడం ఇష్టం లేదు, నా ఇష్టంతో తెలుగు రుచి బాగుంటుందని వచ్చి వచ్చాము మేము. థ్యాంక్ యూ సో మచ్, చక్కగా ఇలా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ అలా. థ్యాంక్స్ అండి. సో మరి చూసారు కదా వాళ్ళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జాజికాయ పొడి కొద్దిగా తీసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి, పసుపు ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని బాగా చూర్ణంలాగా చేసుకొని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవుల మీద పగుళ్ళు తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నన్ను గుర్తుపట్టారా? నేనండి మీ భవాని. ఇప్పుడు నేను చేయబోయే ఐటెం అరికెల ఇడ్లీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అరికల ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: అరికలు 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, మెంతులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అరికెల ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి. సో మనం ముందుగా స్టార్ట్ చేసే ముందు ఇడ్లీ కుక్కర్ని దాంట్లో నీళ్లు పోసుకొని నీళ్లు మరగాలన్నమాట. ఈ నీళ్లు మరిగే వరకు మనం ఒక 3 గంటల పాటు అరికలు నానబెట్టుకున్నామండి. దీంట్లో కొద్దిగా సాఫ్ట్ కోసం మెంతులు వేసాము, ఎక్కువ కాదు, కొన్ని మాత్రమే. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము.
దీంతో పాటు మినపప్పును కూడా ఒక 3 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ 2 కలిపి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. నీళ్లు రాకుండా ఇలా తీసుకుని మిక్సీ వేసుకోండి. అండ్ మినపప్పు కూడా వేసేస్తున్నాను. అండ్ ఇంకోటి అటుకులు కూడా నేను మిక్సీలోనే వేస్తున్నానండి. ఈ రెండింటితో పాటు కలిపి మిక్సీ వేస్తున్నాను. మెత్తగా అయిపోయిందండి. కాకపోతే ఏంటి అంటే ఇది ఇన్స్టెంట్గా ఇడ్లీ వేయడానికి కాదు, ఇది ఒక 6 గంటల వరకు పులవాలండి. సో దానికోసం నేను ఒక 6 అవర్స్ ముందే నానబెట్టుకున్నటువంటి ఈ పిండితో ఇప్పుడు ఇడ్లీలు చేద్దాం. సో మనకి నీళ్లు వేడెక్కాయండి. ఇడ్లీ పాత్ర తీసుకొని సో ఇంకా సాఫ్ట్గా కొంచెం ఇదిగా రావడానికి నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ప్లేట్కి. ఇడ్లీలు ప్లేట్కి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా రావడానికి నేను నెయ్యి వేస్తున్నానండి. సో ఇలా ఇడ్లీ పాత్రలో నింపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఉడికించాలి. అదే ఇడ్లీలండి. ఇడ్లీ పాత్రలో మనం ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇలా ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ప్లేట్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. మెల్లగా దీంట్లో పెట్టేసి మనం, మీకు తెలుసు కదండి ఇడ్లీలు ఎంతసేపు ఉడుకుతాయో, ఒక 5 to 6 minutes అంతే. ఇడ్లీలు అయ్యా లేదో చూద్దామా? ఓహో చాలా బాగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. కాకపోతే వేడిగా ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇది బాగా వేడిగా ఉన్నాయండి. కొంచెం చల్లబడ్డాక మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా ఇడ్లీలు విరగకుండా స్పూన్తో సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా చాలా నీట్గా వచ్చాయి ఇడ్లీలు, అరికెల ఇడ్లీలు. ఇది కొబ్బరి చట్నీతో బాగుంటుంది అండ్ ఆప్షన్గా టమాటో చట్నీ, పుదీనా చట్నీ, యాజ్ యూజువల్ ఫుడీ లవర్స్ అయితే ఏ చట్నీతోనే తినేసేయచ్చు. చూసారు కదండి, నోరు గురించి అరికెల ఇడ్లీ రెడీ అయిపోయి సర్వింగ్లో కూడా తీసేసుకున్నాము. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. అరికెల ఇడ్లీ తయారీ విధానం. ముందుగా అరికెలు మినపప్పు నానబెట్టుకోవాలి. దీనిలో అటుకులు వేసి రుబ్బుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, అరికెల ఇడ్లీ సర్వ్ చేయడానికి రెడీ. రాజుగారు, అరికెల ఇడ్లీ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తారా? ఓకేనండి. సో హెల్దీగా చేశారు. సాఫ్ట్గా ఉందండి. మీరు చెప్పినట్టు ఏదైనా కొబ్బరి చట్నీ కానీ, సో అలాంటి టమాటో చట్నీ ఏదైనా మనం పెట్టేసుకుని తింటే, లేదా సాంబార్లో అయినా కొంచెం సోక్ చేసేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. సో కొంచెం అంటే మిల్లెట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి సో ఇలా ఇడ్లీ అనేది మంచి ఆప్షన్ ఇది. సో దాంట్లో మీరు కొంచెం అటుకులు, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేశారు కదా, సో ఆ మెంతులో లైట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో అటుకులు వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ టెక్స్చర్ అనేది కొంచెం మనకు సాఫ్ట్గా వస్తుంది. ఓకే, సో సూపర్గా ఉందండి. మీరు కూడా టేస్ట్ చూడండి. ఎందుకంటే చాలా వరకు మనం రాగి ఇడ్లీలు తిన్నాము, సో డిఫరెంట్ ఇడ్లీస్ తింటూ ఉంటాం కదా, ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని అనమాట. ఎస్, బాగుందండి. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అవును సార్, చూసారు కదండి, రాజుగారు అరికెల ఇడ్లీ చాలా బాగుందని నన్ను మెచ్చుకున్నారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి మీ ఫ్యామిలీ అందరి చేత మెప్పు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి, మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. స్వరాజ్ గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈరోజు? దోసకాయతో చూపిస్తున్నానండి. సో టీ కప్ చూపిస్తున్నాను. టీ కప్, ఓకే. సో కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను.
బేస్. సో ఇలా డార్క్ ఉంటే కొంచెం మనం దానిపైన డిజైన్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఓకే. సో మనకు నచ్చిన డిజైన్ ఏదైనా లేదా నేమ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఇంట్లో ఎవరిదైనా మనకు బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళ నేమ్స్ కూడా పైన రాసుకొని అలా గిఫ్ట్లో వేస్తే కూడా బాగుంటుంది. ఓకే. బ్రూవర్ లాంటిది ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో చిన్నగా ఇలా ఓకే. సో హ్యాండ్లో వచ్చేసి సో వంకాయ, పొడి వంకాయ మనకు బాగా బెండ్ అవుతుందండి. సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. ఓకే, కొంచెం రౌండ్గా జస్ట్ లుక్ బాగా కనపడడానికి అంతే అండి. ఓకే, టీ కప్ రెడీ. టీ కప్ రెడీ. సో మరి కార్వింగ్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ధనియా పౌడర్, సాంబార్ పొడి, కారపొడి, పసుపు ఇలాంటి వాటిల్లో కొద్దిగా ఇంగువ కూడా వేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ కొబ్బరి పాలకూర. జనరల్గా మష్రూమ్ పుట్టగొడుగులు అనుకుంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉందంటారు, కానీ మనము యాక్చువల్గా వాల్యూ చూస్తే అబౌట్ 2 grams per every 100 grams మనకి లభిస్తుంది. సో రియల్గా చూస్తే అందులో ప్రోటీన్ కంటెంట్ కంటే ఎక్కువ మనకి పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో పొటాషియం ఎవరికి ఎక్కువ ఉండాలి అంటే ఎవరికైతే సోడియం వాల్యూస్ బాగా ఎక్కువైపోతున్నాయో, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి పొటాషియం ఎక్కువ అవసరం. సో వాళ్ళు ఎవరికైతే ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉందో, వాళ్ళు వాల్యూస్ డైట్ ద్వారా ఎలా తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మష్రూమ్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మంచిది. ఇందులో కొంచెం కొబ్బరి పాలు కూడా వేశారు కాబట్టి దాని నుంచి కూడా కొంచెం పొటాషియం వాల్యూ ఎక్కువ వస్తుంది. ఇది టోటల్గా చూస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి ఒక హై పొటాషియం రెసిపీగా బాగా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాజు బటర్ మసాలా. కాజు ఒక నట్ ఫ్యామిలీ కాబట్టి మనము మైక్రోన్యూట్రియన్స్ ఏదైతే పిల్లలు కన్జ్యూమ్ చేయాలో, బి వైటమిన్స్ ఏదైతే పిల్లలు కన్జ్యూమ్ చేయాలో అదంతా ఇందులో మనకి దొరుకుతుంది. కాకపోతే 50% అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది పిల్లల వరకు అయితే పర్వాలేదు, రెగ్యులర్గా కూడా మనకి వాళ్ళ డైట్లో పెట్టచ్చు. కానీ ఎవరైతే కొలెస్ట్రాల్ వాల్యూస్తో ఎక్కువ బాధపడుతున్నారో, ఎవరైతే వాళ్ళ ఊబకాయం నుంచి బాధపడుతున్నారు వాళ్ళు మటుకు దీన్ని ఎప్పుడైనా తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోకూడదు. ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషనల్లీ డెన్స్ రెసిపీ ఇంక్లూడింగ్ మైక్రోన్యూట్రియంట్స్ కాబట్టి యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, పిల్లలకి ఎవరికైతే క్యాలరీస్ ఎక్కువ అవసరమో అది వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్యాబేజ్ శనగపిండి కూర. క్యాబేజ్ అనేది మనకి బెనిఫిట్స్ ఏంటి, క్యాబేజ్ తింటే జనరల్గా ఇది తినడం ఇష్టపడరు, కాకపోతే ఇది ఒక క్రూసిఫరస్ ఫ్యామిలీ అంటే యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
అలాగే ఇది ఒక లీఫ్ కాబట్టి ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం విటమిన్స్లో ఏమన్నా ఉంటాయా అని చూస్తే కొంచెం విటమిన్ సి అనేది మనకి లభిస్తుంది. ఇందులో శనగపిండి వేశారు కాబట్టి కొంచెం శనగల నుంచి వచ్చే ప్రోటీన్ వాల్యూ ఒకటి మనకి దీనిలో దొరుకుతుంది. కాకపోతే శనగపిండిలో ఉండే క్వాలిటీ ఏంటంటే కొంచెం గ్యాస్ ఫార్మింగ్ ప్రాపర్టీ ఉంటుంది, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, అంటే డైజెషన్ అవ్వకపోవచ్చు. సో ఎవరికైతే ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఈ రెసిపీని ఎప్పుడైనా ఒకేషనల్గా తీసుకుంటే మంచిది. ఇప్పుడు చూసిన మన ఒక యూనిక్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అరికెలతో చేసిన ఇడ్లీ. చిరుధాన్యాల్లో అరికెలు, లేకపోతే దీన్ని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అని కూడా అంటారు. దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనకి రెగ్యులర్గా రైస్లో వచ్చేదానికంటే ప్రోటీన్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్, ఫైబర్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా మనకి సెటైటీ అనేది తొందరగా వచ్చేస్తుంది, అంటే తొందరగా హెవీగా అనిపిస్తుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో తింటాము. కాబట్టి ఎవరైతే పోస్ట్ మీల్ షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ వాల్యూ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి వేరియేషన్. ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది, అలాగే రైస్ క్వాంటిటీ మూలాన షుగర్ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇది రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటున్నా కూడా, ఇన్సులిన్ వేసుకుంటున్నా కూడా ఎవరైతే షుగర్ వాల్యూస్ తగ్గకుండా బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. ఆల్మోస్ట్ మెడిసినల్ వాల్యూ ఉండి షుగర్స్ తగ్గించేంత ప్రాపర్టీ ఉన్న మంచి యూనిక్ రెసిపీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ప్రమాదవశాత్తు కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కంగారు పడకుండా బర్నాలు అందుబాటులో లేదనుకోండి, వెంటనే కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే బొబ్బెక్కదు, నొప్పి తగ్గుతుంది, గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.